సర్పంచులకు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన మాజీ సర్పంచ్ పెన్షన్ విధానాన్ని వెంటనే మాజీ సర్పంచులకు పెన్షన్ విధానాన్ని వెంటనే మాజీ సర్పంచులకు నెలకు 10,000 రూపాయల పెన్షన్ వెంటనే మాజీ సర్పంచులకు నెలకు 10,000 రూపాయలు మాజీ సర్పంచులకు బస్ పాస్ వెంటనే మాజీ సర్పంచులకు బస్ పాస్ వెంటనే మాజీ సర్పంచులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం వెంటనే మాజీ సర్పంచులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం వెంటనే మాజీ సర్పంచులకు పెన్షన్ విధానం వెంటనే మాజీ సర్పంచ్ కేంద్రంలో మరి మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ఈరోజు మన ప్రెస్ క్లబ్లో సమావేశం జరగడం జరిగింది. మరి ఈ సమావేశం ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మార్లు మాజీ సర్పంచులకు గౌరవ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి అట్లే బస్సు పాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వారి సంక్షేమానికి మేము కట్టుబడి ఉంటున్నాం అనే పద్ధతిలో మరి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లానే సంబంధించినటువంటి ఏదైతే ఏఐసిసి ప్రెసిడెంట్ ఖార్గే గారు కూడా కామారెడ్డి సభలో చాలాసార్లు చెప్పడం జరిగింది. మేము ప్రధానంగా ఏదైతే ఎన్నికల ముందు చెప్పినటువంటి ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో హైలైట్ చేయడం జరిగిందో మరి ఆరోగ్యశ్రీ పథకం కింద కూడా ముఖాల సర్జరీ అనేది కూడా చేరుస్తామని చెప్పిండ్రు. మరి సర్పంచ్ సంబంధించినటువంటి దానికి ప్రధానంగా గౌరవ వేతనం ఏదైతే మీరు అన్నారో మరి గౌరవ వేతన పెన్షన్స్ అట్లానే బస్సు పాసు మరి సంబంధించినటువంటి ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఇల్లు కూడా మంజూరు చేసి ఇస్తారని చెప్పడం జరిగింది. మరి ఆ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మాజీ సర్పంచ్లకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేయాలని మేము ఇలా సవినీయంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సర్పంచుల రాష్ట్ర అధ్యక్షుల సూచన మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల మాజీ సర్పంచులం మరి సిరిసిల్ల లోపల ఏకమై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ జిల్లా అధ్యక్షునిగా మరి ఏదైతే గతంలో మేము అనేక సార్లు గత ప్రభుత్వాలతో పాటు ఈ ప్రభుత్వం రాబోయే ముందట మా యొక్క సమస్యలు విన్నవించడం జరిగింది. ఆ తరుణం లోపల మరి అప్పుడు ఉన్నటువంటి మేనిఫెస్టో చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు మరి ఏదైతే మేము కోరినటువంటి కోరికలను బస్ పాస్తో పాటు సర్పంచులకు 10,000 గౌరవ వేతనం ఇవ్వాలనేది, మాజీ సర్పంచులకు గౌరవ వేతనం ఇవ్వాలనేది, అదే దాంతో పాటుగా ఎంపీటీసీలు జడ్పీటీసీలు వార్డు మెంబర్లకు కూడా గౌరవ వేతనం కల్పిస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాల కాలం తర్వాత ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించి మరి ఇప్పుడు రానున్న ఏప్రిల్ నెలలోపట పెన్షన్ను గ్రామాల్లో ఉన్న వితంతువులకు మరి సంబంధించినటువంటి వితంతువులు ఏదైతే ఉన్నారో తర్వాత గీతా కార్మికులకు ఎవరైనా పెంచబోయే విషయం ప్రభుత్వం ప్రకటించిన ధర్మిలా మరి మాకు కూడా ఆ తరుణం లోపల రేపు వచ్చే బడ్జెట్ లోపల మరి పెన్షన్ అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి ప్రభుత్వానికి ఒకసారి మళ్ళీ కూడా కలుస్తామని చెప్పుకుంటూ మరి ఏదైతే గౌరవ వేతనంగా మాజీ సర్పంచులకు 10,000 రూపాయలు పెన్షన్ వాళ్ళు పెట్టింది కనుక వారు అమలు చేయాలని చెప్పుకుంటూ అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ వార్డు మెంబర్లకు కూడా అందించాలి. చాలా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ సర్పంచులుగా గ్రామాల్లో అతలాకుతలం అవుతున్నటువంటి సమాజం లోపల మరి మా చేపట్టినటువంటి కార్యక్రమానికి మద్దతు ఇస్తే ఆనాడు ప్రభుత్వానికి మేము బాసటగా నిలబడి గెలిపించడం జరిగిందని చెప్పుకుంటూ మరి రేపు రాబోయే బడ్జెట్ లోపల మరి మాజీ సర్పంచులకు గౌరవ వేతనం ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి సిరిసిల్ల నుండి చేయడం జరుగుతుంది. తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే
ఏదైతే ప్రజలు ప్రత్యక్షంగా చట్టాలు చేసే ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఎంపీలను కానీ ఎన్నుకుంటున్న ఈ తమిళలో చట్టాలు చేసే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వారికి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలైన తర్వాత వారికి అన్ని రకాల సౌకర్యాలు అదేవిధంగా 60,000 నెలకు పెన్షన్ విధానాన్ని ఈ ప్రభుత్వాలు తమకు తాముగా చట్టాలు చేసుకొని వాళ్ళు జీతాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు గ్రామ పంచాయతీ వ్యవస్థలో స్థానిక సంస్థలలో ప్రథమంగా ఏదైతే గ్రామాన్ని తలమానికంగా చూస్తున్నామో గ్రామాభివృద్ధిని చేయడంలో ప్రథమ పౌరుడిగా ఎంచుకోబడిన సర్పంచ్ వ్యవస్థను ఈరోజు ప్రభుత్వాలు నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ యొక్క పథకాన్ని రూపొందించడంలో అమలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించే సర్పంచులు, ఆ సర్పంచులు 5 సంవత్సరాల కాలము ఆ గ్రామాభివృద్ధి కోసము గ్రామ ప్రజల శ్రేయస్ కోసము ఆఫీసర్లు కృషిపడి ఎన్నో రకాలుగా కష్టాలు పడి అదేవిధంగా అప్పుల పాలై చాలామంది అప్పుల పాలై కూడా చాలామంది వృత్తి తెచ్చుకున్న సందర్భం ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం ఉన్నది. కాబట్టి అదేవిధంగా గ్రామ పంచాయతీ వ్యవస్థను అభివృద్ధి బాటలో పయనించే సర్పంచులు మాజీలైన తర్వాత ఈ ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ పట్టించుకోవడం లేదు. చాలామంది మాజీ సర్పంచులు ఈరోజు ఇల్లు కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టే మేము తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి మాజీ సర్పంచుల యొక్క సమస్యల మీద పోరాటం చేయడం కోసము 2017లో ఈ తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క గత ప్రభుత్వానికి అదేవిధంగా ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మా యొక్క సమస్యలను విన్నవించుకున్న ధర్మిలా ఏదైతే 2023లో సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసు ఎన్నికల మేనిఫెస్టోలో మాజీ సర్పంచులకు మేము తప్పకుండా పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తామని ఇది ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్ దిద్దుల శ్రీధర్ బాబు గారు కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కానీ వారు మాకు మాట ఇవ్వడం కాకుండా ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము తప్పకుండా మాజీ సర్పంచుల యొక్క సమస్యలను అదేవిధంగా మాజీ సర్పంచులకు ఇచ్చే హామీని పెన్షన్ విధానాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఈ తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.